ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అవుతే హౌ డు యూ సీ ఎర్రగా రావడం, జ్వరం రావడం, తర్వాత అక్కడి నుంచి పస్ కారడం. బట్ బ్రెయిన్‌లో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్. అంటే చెవులోంచి, ముక్కులోంచి లేదా బ్లడ్‌లోంచి స్ప్రెడ్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎ రిజిడ్ స్ట్రక్చర్ బయటికేం కనపడదు. సో వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్ వస్తుంది విచ్ ఈస్ వెరీ హై గ్రేడ్. చిల్స్ అండ్ రైగర్స్ ఉన్నాయి. కొన్నిసార్లు మనం అంటాం కదా మలేరియా తలకెక్కి సెరిబ్రల్ మలేరియా తలకెక్కింది. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. మోస్ట్ కామన్ ఈస్ కాంటిగ్యుయస్ స్ప్రెడ్. అంటే పక్క నుంచి లోపలికి వెళ్ళడం. పక్కన అంటే నోస్ నుంచి, ఇయర్ నుంచి, లేదా హెమటోజీనియస్ స్ప్రెడ్ అంటే బ్రెడ్‌లోంచి, సమ్‌టైమ్స్ లంగ్‌లో చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉండి అది స్ప్రెడ్ అవ్వడం. దీస్ థింగ్స్ హ్యాపెన్. అయినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి అన్నప్పుడు ఆ ఒక పర్టిక్యులర్ సిమ్టమ్స్ అడగాలి. గుండె దడ ఉందా? ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ హార్ట్ సరిగ్గా పనిచేయక కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు దీస్ థింగ్స్ విల్ కాజ్ సెప్టేషన్స్ అండ్ అక్కడ వెజిటేషన్స్ అయ్యి అది స్ప్రెడ్ అవుతుంది. అది ఓన్లీ బ్రెయిన్‌కే కాదు, కిడ్నీకి, లివర్‌కి అన్ని ఆర్గన్స్‌కి. బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయినప్పుడు ఫీవర్ ఉండి సడన్ ఆన్సెట్ ఆఫ్ ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటుంది. అంటే ఎక్కువ అన్‌కాన్షియస్ అయిపోవడం. సరే మొన్నటి వరకు 2-3 డేస్ ఫీవర్ వచ్చింది సార్ బాగానే ఉన్నారు. తర్వాత వెంటనే అన్‌కాన్షియస్ ఉన్నారు. అక్కడి నుంచి స్కాన్ చేస్తాము. ఫిట్స్ వస్తాయి కొంతమందికి. కొంతమందికి మొత్తం డౌన్ అయిపోయి వెంటిలేటర్ మీద వెళ్ళిపోతారు. అది స్కాన్ చూస్తే మేజర్‌గా కనిపించదు. దెన్ యూ హావ్ టు గెట్ ఎ కాంట్రాస్ట్ సీటీ ఆర్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ. దాంతోపాటు బ్లడ్‌లో తెల్ల రక్త కణాలు ఉన్నాయా? సో దట్స్ హౌ యూ సీ హిస్టరీ, సిమ్టమ్స్, సైన్స్ ప్రకారం ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని గెస్ చేస్తాం. ట్రీట్మెంట్ అనగానే మనం వీ హావ్ టు సెర్చ్ ఫర్ కాజ్. ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్‌లోదా? సో దెన్ ఈఎన్‌టీ, ఆఫ్థాల్, కంటిది, చెవుది, ముక్కుది డాక్టర్‌తో చూసుకొని కంటిగ్యూస్ స్ప్రెడ్ ఏం లేదా అని రూల్ అవుట్ చేసుకొని హెమటోజీనియస్ స్ప్రెడ్ ఉంటే ఎంత ఎక్స్టెంట్ ఉంది. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఒకటి సర్జికల్ మేనేజ్మెంట్. 80-90% మెడికల్ మేనేజ్మెంట్‌తో అయిపోతుంది. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే చాలా టైం వరకు ఇవ్వాలి హైయర్ యాంటీబయాటిక్స్. అంటే దాని బ్రెయిన్ చుట్టూ పొర ఉంటుంది. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ చుట్టూ 4 గోడలు ఉన్నాయి. ఆ 4 గోడలు ఏం చేస్తుంటే బయట వాళ్ళు లోపల రానిది, లోపలిది బయటికి పోనిది. దట్స్ అ ప్రొటెక్టివ్ ఫినామినా. సో చిన్న బ్రెయిన్ చుట్టూ కూడా ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉండడం వల్ల మనం ఎంతన్నా యాంటీబయాటిక్స్ ఇవ్వండి 90% బయటే ఆపేస్తుంది. ఓన్లీ 10% రీచ్. ఇప్పుడు కోవిడ్ వచ్చినా కూడా మనం ఏం చేసాము, ఒక 5-7 డేస్ మందులు వాడి తగ్గించేసేవాళ్ళం. లేదా కాల్షియం, విటమిన్ డి ఇట్లాంటివి వేసుకోండి టు ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ అండ్ స్ట్రెంత్ అనేవాళ్ళు. బట్ అదే లంగ్స్కి టీబీ వస్తే 6 నెలలు వాడాలి. అదే బ్రెయిన్కి, వెన్నుపూసకి టీబీ వస్తే 1 year to 1.5 years వాడాలి. బేస్డ్ అపాన్ యువర్ సివియారిటీ. సో మోస్ట్లీ 80-90% మందులతోనే తగ్గిపోతుంది. కానీ లాంగ్ టర్మ్ మందులు ఇవ్వాలి, అడిక్వేట్ డోసెస్లో ఇవ్వాలి. పార్షల్లీ ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ ఈజ్ మోర్ డేంజరస్. మెయిన్గా వాళ్ళు మెడ నిలబెట్టలేరు, చాలా సివియర్ నెక్ పెయిన్ ఉంటుంది, మెనింజిస్మస్ అంటారు, ఇప్పుడు కాళ్ళలో కూడా కర్నిక్ సైన్ అంటారు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. దీన్ని బట్టి ఏం మందులు వాడాలి, ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి, వి డిసైడ్. ఓకే. సెకండ్ పార్ట్ ఏంటంటే సర్జికల్ ఆస్పెక్ట్. ఎప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది అంటే ఆ చీమ్ ఏదైతే ఉందో ఆ చీమ్ అంతా నిండిపోయి నవ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ప్రెషర్ ఎఫెక్ట్. యాజ్ వి నో బ్రెయిన్లో ప్రెషర్ ఎఫెక్ట్ పెరిగితే చిన్న మెదడుని డ్యామేజ్ చేయడానికి, ఫిట్స్ రావడానికి, కాల్చే వీక్ అవ్వడానికి కారణం అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఒక చిన్న అక్కడ వరకు చిన్న బొక్క తీసేసి అక్కడ నుంచి ఎంత ఇన్ఫెక్షన్ తీయాలో అంత తీస్తే రెస్పాన్స్ చాలా బెటర్ ఉంటుంది. సో దట్ అప్పుడు ఏంటంటే మనకి బర్డెన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తున్నాము ఒకటి. రెండోది మనకి ఏం ఆర్గనిజం గ్రో అవుతుందో కూడా తెలుస్తుంది. మూడోది రెస్పాన్స్ బాగుంటుంది. కొన్నిసార్లు ఓన్లీ ఆర్గాన్ ఇన్ ద బాడీ వేర్ డైరెక్ట్ యాంటీబయాటిక్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు లివర్కి అయినా, కిడ్నీకి అయినా, చేతికైనా, కాలుకైనా, గొంతుకైనా వస్తే నువ్వు ఓరల్ వేసుకున్నా లేదా ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గుతుంది. బట్ కొన్నిసార్లు వాటర్లో ఇన్ఫెక్షన్ అయితే మనం దానికి ఒక చిన్న పైప్ పెట్టి ఆ పైప్ ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వగలుగుతాం. సో దట్ బర్డన్ డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే బయట నుంచి ఇస్తే రీచ్ అవ్వట్లేదు కదా. సో డైరెక్ట్గా ఇస్తే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రీటబుల్ కాజ్. Especially when you are in good hands and good quality work, it will show a very good response. So please do not neglect. తెలియకుండా ఫీవర్ వచ్చి అన్కాన్షియస్ అయ్యేమని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అవసరం ఉంటే వెనుపూసలోంచి నీడిల్ పెట్టి వాటర్ తీసి దానికి ఎంత గ్రేడ్ ఉంది, దానికి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది కూడా చూస్తాం.